వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పొగ తాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి స్టాట్యుటరీ వార్నింగ్స్ మనకి ఏ సినిమాకి వెళ్ళినా, యూట్యూబ్లో కనీసం ఏదైనా వీడియో చూస్తున్నా కింద ఖచ్చితంగా వస్తుంది, అంతే కదా. కానీ సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులు, మరి వాళ్ళ వల్ల కూడా సమాజానికి హాని, మన ఆరోగ్యాలకు, మెంటల్ హెల్త్కే కాదు పూర్తిగా సమాజానికే హాని అని ఎందుకు ఆ స్టాట్యుటరీ వార్నింగ్ ప్రజలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అఫ్కోర్స్ ఒక పార్ట్ ఆఫ్ ఇది ఇచ్చేశారు మొన్న ఎన్నికల్లో. వైఎస్ఆర్సీపీ సమాజానికి, భారత రాజకీయాలకి హానికరం అన్నటువంటి ఒక ట్యాగ్ని ఎందుకు ఇంకా ఆ 39.5% ప్రజలు ఎందుకు వేయలేకపోతున్నారో అర్థం కావట్లేదు. ఒక పక్కన 1903 సంవత్సరంలో ఏవైతే వర్షాలు పడ్డాయో అదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడ్డాయి, మనకి తెలంగాణలో కూడా వర్షాలు పడ్డాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే అందరూ చూస్తూనే ఉన్నాం ఏ విధంగా అక్కడ పొంగి పొర్లుతున్నాయి వాగులు, వంకలు, అలాగే నదులు అన్నీ. అక్కడి నుంచి ఇంకా మన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఏ విధంగా వరద నీరు వచ్చి చేరుతోందో చూస్తున్నాం. సో గుంటూరు, విజయవాడ ఈ రెండు ప్రాంతాల్లో కూడా చాలా బీభత్సమైనటువంటి వరద అనేది వచ్చింది. అట్ ద సేమ్ టైం గోదావరిలో కూడా, అటు ఏలూరు కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, అన్ని చోట్ల కూడా వరద అనేది వస్తుంది. బట్ ముఖ్యంగా ఇక్కడ ఈ గుంటూరు, కృష్ణాకి సంబంధించి చూసుకుంటే నిజంగానే ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎంత స్థాయిలో వరద వస్తుంది అనేది అధికారులు కూడా, వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేయలేకపోయారు. గత 5 ఏళ్లలో జరిగినటువంటి వ్యవస్థల విధ్వంసం, ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ఎక్కడెక్కడ పూడికలు తీయాలి, ఎక్కడెక్కడ గండ్లు వేయాలి, ఎక్కడెక్కడ బలపరచాలి, ఎక్కడెక్కడ తూములు కట్టాలి, వేటి మీద అసలు శ్రద్ధ అనేది లేకుండా అన్నిటినీ మురుగు పెట్టేసి నాశనం చేసినటువంటి పాపానికి ఈరోజు అనుభవిస్తున్నాం. అయినా సరే పట్టు వదలకుండా, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తానే ఫీల్డ్లో ఉండి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి పని చేస్తుంటే ఇంకా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో ఉన్నారు. సరే, అది కూడా పక్కన పెడితే ఈ వరదలు అన్నటువంటి దాని దగ్గరకు వచ్చేసరికి మాకు బాగా ఇదే విద్య అబ్బింది, మేము ఇది తప్ప ఇంకేం చెయ్యలేమంటూ సమాజానికి పట్టిన కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ చీడ పురుగులు, వాళ్ళ సోషల్ మీడియా ఎస్పెషల్లీ అధికారిక హ్యాండిల్తో సహా గత 2 రోజుల నుంచి విషం కక్కుతూనే ఉన్నారు. ఇప్పటికీ ప్రతి 2 నిమిషాలకి ఒక ట్వీట్ వేస్తూ ప్రజల్లోకి విష ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. పొరపాట్లు సహజం, అరాకొరా పొరపాట్లు ఎక్కడన్నా జరుగుతాయి, తప్పులేదు. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళేలాగా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, అంతేగాని మనం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉంటే కాదు కదా. సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది. డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత, యూకేలో ఈయన ఒక మంచి డాక్టర్ అని చెప్పి పేరుంది. ఈయన 2 రోజుల క్రితం వేసిన ట్వీట్ ఏంటంటే, రాజధాని మాట దేవుడెరుగు, అవసరమైతే తప్ప బయటికి రాకండి, మీ ప్రాణాలు జాగ్రత్త. వర్షాలు పడుతున్నాయి, మీరు బయటికి రావద్దు, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది, ప్రజలు జాగ్రత్త. ఇది చాలా పద్ధతిగా ఉంది, ఒక హుందాగా ఉంది. ఒక వైద్యుడిగా, గౌరవనీయమైన ఒక వైద్యుడిగా ఆయన చెప్తే బాగుంది. రాజధాని మాట దేవుడు ఎరుగు అంటే అమరావతి మీద పడ్డాడు. ఎందుకు? చదువు సంస్కారం నేర్పలేదు. తర్వాత ఇంకా ఇలాగా చాలామంది, వీళ్ళు ఒకళ్ళు ఇద్దరు అని కాదు, మొత్తం వీళ్ళ బ్యాచ్ అంతా కూడా దిగిపోయి ఇష్టారీతిని ఇలాగే చేస్తూ వస్తున్నారు. పేర్లు అంటే ఒకళ్ళు ఇద్దరు పేర్లు చెప్పచ్చు, ఈ తెలుగు స్క్రైబ్ అనేటువంటి వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఈవెన్ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు కూడా కొన్ని వాళ్ళ ట్వీట్లు కూడా అలాగే ఉన్నాయి రాజధానికి సంబంధించినటువంటి అంశానికి చూసుకున్నప్పుడు. తర్వాత ఇక ఏం చెప్తాం వీళ్ళ గురించి, వీళ్ళని ఏమంటే అసలు ఇదవుతుంది. విజయవాడలో కృష్ణలంక వాసుల్ని కలిసిన వైఎస్ జగన్, మీరు కట్టించిన రీటైనింగ్ వాల్ వల్లే ఈరోజు మేము బతకగలిగాం. ఎలివేషన్ ఏదో వీడు కట్టినట్టు మొత్తానికి. పీపుల్స్ లీడర్, ఈవీఎం లీడర్. కోర్టు వారు కానీ పోలీసులు కానీ ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినప్పుడు? ముఖ్యంగా ఎన్నికల కమిషన్ వాళ్ళు రావట్లేదు? ఈవీఎం లీడర్కిను పీపుల్స్ లీడర్కి అంటూ వీళ్ళ ఎలివేషన్స్. ఇదేమో జగన్ అన్న కనెక్ట్స్ అని చెప్పి వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్. బీఆర్ఎస్ నుంచి ఉత్తమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతి మునిగిపోయినా కూడా బోట్స్లో తిరిగేలా డిజైన్ చేసిన చంద్రబాబు గారు. వీడికి ఎవడని చెప్పాడా? పోనీ వీడిది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడమనండి. హైదరాబాద్లో కూర్చొని దీనికి సంబంధించి ఏంటి మాట్లాడేది? ఇంకా వరుసగా బెజవాడ వాసులకి శాపంగా మారిన చంద్రబాబు నిర్లక్ష్యం. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు చెప్పినా పట్టించుకొని పోయినాం. అధికారులు చెప్పారు, అప్రమత్తత చర్యలు తీసుకున్నారు, అన్నీ కూడా అయ్యాయి, అందరికీ చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కోడే కూసింది మొత్తం అధికార గణం అంతా అక్కడ.
వచ్చేది మహా అయితే మోకాళ్ళ దాకా వస్తుందేమో నీరు అనుకుంటే, లేదు పీకల్లో దాకా వచ్చింది. ఎందుకు వచ్చింది? 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 37 సెంటీమీటర్లు. దానికి తోడు వాయుగుండం బంగాళాఖాతంలో. బంగాళాఖాతంలో వాయుగుండాన్ని ఎవడన్నా వెళ్ళి చేత్తో తిప్పొచ్చాడా? రా ఇక్కడికి వచ్చి కురు ఇది అని చెప్పి. ప్రకృతి విపత్తుకి కనీసం సిగ్గుండాలి. ఈ ఈ ఈ చీడ పురుగులన్నీ కూడా వీళ్ళు వచ్చి సాయం చేసేదేం లేదు. సాయం చేసేది ఏమీ లేదు. సమాజంలో చిచ్చు పెట్టడానికి, ఎలాగైనా సరే ఇగో మేమేం చూపించుకోవడానికి తప్పితే వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అక్కడికి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సరే కృష్ణలంకలో ప్రజలను కలిశాడు, అయిన తర్వాత కనీసం ఇగో ఇలాగ నేను చేస్తాను, మన పార్టీ శ్రేణులు అందరూ రండి, భోజనాలు ఇక్కడ సప్లై చేయండి, వీళ్ళకి ఇది చేయండి, అది చేయండి. ప్రభుత్వం చేయట్లేదని చెప్తున్నాం. మరి మీరేం చేస్తున్నారు? సమాజానికి విషం జిమ్ముతున్నారు. అమరావతి మీద విషం కక్కుతున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళని ఏమనాలి? అన్నీ డ్రామాలే కదా రాజకీయాల్లో. గులకరాయి దగ్గర నుంచి కోడికత్తి వరకు అన్నీ డ్రామాలే కదా. ఇది తెలిసి కూడా ఇంకా సమాజం వీళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. వ్యక్తిగతంగా నాకేం లేదు, విమర్శించడానికి ఇంకోట వ్యక్తిగతంగా నాకేం లేదు. విధానపరంగానే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అతి మూలకంగానే వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులు అన్నది ఒకటి ఉంది కదా. కానీ మేము కాదు, మేము వైఎస్ఆర్సీపీ పౌరులం. మాకు ఆంధ్రప్రదేశ్ అంటే మేము చెప్పినది మాత్రమే. మేము ఏది చెప్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ అదే వినాలి. అబద్ధాలే చెప్తాం, అబద్ధాలే ప్రచారం చేస్తాం. మాకు రాజకీయం మాత్రమే ముఖ్యం, మానవత్వం మాకు అవసరం లేదు. ఈ స్థాయిలో వీళ్ళున్నారు. ఇలాగ కొన్ని వందల స్క్రీన్ షాట్స్ ఎన్నెన్ని చూపించగలుగుతాను మీకు మాత్రం. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. మరి వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? సరే, వ్యవస్థలు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకుంటాం. మరి మనమన్నా చెప్పాలిగా. మన పక్కనే ఉండొచ్చు ఎవడో ఒకడు, ఒరే తప్పురా ఇది, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నువ్వు, ఇలాంటి తప్పుడు పని చేయడానికి, ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడానికి, తప్పుడు ట్వీట్లు వేయడానికి ఏమొస్తుందిరా నీకు దీనివల్ల అంటే పైశాచిక ఆనందం. మరి అలాంటి పైశాచిక ఆనందం పొందే వాళ్ళని తీసుకెళ్ళి వాల్తేరులో ఉన్నటువంటి పిచ్చాసుపత్రుల్లోనో, ఎర్రగడ్డలో ఉన్నటువంటి పిచ్చాసుపత్రుల్లోనో చూపించాలి కదా. వాళ్ళని, వాళ్ళ నాయకుల్ని కూడా. మరి ఎప్పుడు చూపిద్దాం? ఓడించి కూర్చోబెట్టాం, బాగానే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇంకా వాళ్ళు ఆ ఓటమి నుంచి బుద్ధి రావట్లేదే, పాఠాలు నేర్చుకోవట్లేదే. మేము గెలిచినా ఓడినా మాదంతా తప్పుడు ప్రచారం, అబద్ధ ప్రచారం మాత్రమే ఉంటుంది. మేము జనాల మీద పగబట్టేశాం, మాకు అధికారం మాత్రమే కావాలి, మేము దోచుకున్నంత దోచుకోవాలి అన్న పందా ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు ఈ సమాజం యాక్సెప్ట్ చేయాలి? సమాజ బహిష్కరణ చెయ్యాలిగా. ఒక రౌడీ షీటరు దందాలు చేస్తున్నాడు, పోలీసులు నగర బహిష్కరణ శిక్ష వేస్తారు, వస్తే కాళ్ళు ఎరగొడతాను, రావడానికి లేదని 6 నెలల సంవత్సరం. మరి ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు, తప్పుడు విష ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళని సమాజ బహిష్కరణ, రాజకీయ బహిష్కరణ చేయక్కర్లేదా? ప్రజలే డిసైడ్ అవ్వాలి. ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ఇంకా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. బుద్ధి చెప్పాల్సినటువంటి ఆ అధికారం ప్రజలకే ఉంది. ఏముంది, 11 ఇచ్చాం కదా, ఇంకేమి ఇస్తామంటే మీకు 11 కూడా ఎక్కువేరా నాయన, అవసరం లేదు, అందరూ రాజీనామాలు చేసి సావండి బయటికి అన్న మాట అంటే సరిపోతుంది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.